బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీహార్ ఎన్నికల నేపథ్యంలో చాలా ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. తేజస్వి యాదవ్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా మహాగఠబంధన్ అంటే కూటమి అని చెప్పొచ్చు. అక్కడి కూటమి నేతలందరూ కూడా ఇప్పుడు మద్దతునిచ్చారు. తేజస్వి యాదవ్ గతంలో డిప్యూటీ సీఎంగా పనిచేసినటువంటి వ్యక్తికి ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి ఆయనే అని చెప్పి కూడా డిక్లేర్ చేసింది మహాగఠబంధన్. తేజస్వి పేరును ప్రకటించారు కాంగ్రెస్ నేత, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్. ఇక విపక్ష కూటమిలో సీట్ల సర్దుబాటు ఇంకా కొలిక్కి రాకున్నా కూడా సీఎం అభ్యర్థిని మాత్రం ప్రకటించేశారు. తేజస్వి యాదవ్ వైపే అధికంగా భాగస్వామి పార్టీలన్నీ మొగ్గు చూపాయి. ఇక బీహార్లో డబుల్ ఇంజన్ సర్కార్ అవినీతిలో కూరుకుపోయిందని చెప్పి అంటున్నారు తేజస్వి యాదవ్. రాష్ట్రంలో కమిషన్ల పాలనకు స్వస్తి పలుకుతాను నేను వస్తాయని చెప్పి తేజస్వి యాదవ్ అటు మాట్లాడుకొచ్చారు. బీహార్లో నవంబర్ 6, 14 తేదీల్లో ఎన్నికల పోలింగ్ ఉండగా 14 లెక్కింపు ఉండబోతోంది. సో ప్రస్తుతానికి మహాగఠబంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేజస్వి యాదవ్ని ప్రకటిస్తూ అశోక్ గెహ్లాట్ మాట్లాడుకొచ్చారు. అశోక్ గెహ్లాట్ ఏం మాట్లాడారో చూద్దాం. इसलिए मैं ये कह सकता हूँ, खड़गे साहब, राहुल गांधी जी और तमाम जो साथी बैठे हमारे, इन सब की राय लेकर के हम लोगों ने तय किया है इस चुनाव में अगले मुख्यमंत्री के चेहरे के रूप में तेजस्वी यादव जी को हम लोग सपोर्ट करते हैं, जो एक नौजवान है, लंबा फ्यूचर है इनके साथ में। और मेरा अनुभव से मैं कह सकता हूँ, जिसका लंबा फ्यूचर होता है पब्लिक उनको साथ देती है। ये नौजवान है, कमिटमेंट रखते हैं। पिछली बार भी जो उन्होंने स्लोगन दिए थे, नौकरी के दो या कोई दो, या जो वादे किए थे उसमें खरे उतरे। ये ऐसा व्यक्तित्व आपके सामने नौजवान के रूप में आया है। सोच समझ के सबने फैसला किया है। इसलिए జనరల్గా ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీ కూటమిలో ఉందనంటే పైచేయి సాధించడం కోసం ప్రయత్నం చేస్తుంది. ముఖ్యమంత్రి అభ్యర్థి తామే కైవసం చేసుకుంటామన్నట్టుగా మాట్లాడుతుంటుంది. కానీ బీహార్ అటువంటి పరిస్థితి లేదు. బీహార్లో ఆ రకమైనటువంటి వాతావరణం కనిపించడం లేదు. సో మహాగఠబంధన్లో సుమారుగా 4-5 పార్టీలు ఉన్నాయి. సో ఆర్జేడీ, రాష్ట్రీయ జనతాదళ్, ఇది చాలా బిగ్గెస్ట్ పార్టీ. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, సిపిఐ ఎంఎల్, సో ఇది ఒకటి ఉంది. తర్వాత సిపిఐ ఉంది, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ మార్క్సిస్ట్ ఉంది. తర్వాత వికాస్శీల్ ఇన్సాన్ పార్టీ, తర్వాత ఇండియన్ ఎగ్జిక్యూటివ్. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. సో కనీసం డిప్యూటీ ముఖ్యమంత్రి అయినా కాంగ్రెస్ పార్టీకి అవకాశం దక్కుతుందా అనంటే ఆ సూచనలు కనిపించడం లేదు. సో కాంగ్రెస్ పార్టీ తేజస్వి యాదవ్ని ముందు పెట్టుకొని ఈసారి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి వైపుగా బీహార్ వెళ్లకుండా కాపాడుకునే ప్రయత్నం చేయబోతోంది. అటు నితీష్ కుమార్కి చెక్ పెట్టబోతుందని చెప్పాలి. మరి చూద్దాం ఏం జరుగుతుందో. ఒకసారి ప్రకటన తర్వాత తేజస్వి యాదవ్ కూడా మాట్లాడుకొచ్చారు. ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఎక్కుపెడుతూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తేజస్వి యాదవ్ ఏం మాట్లాడారో చూద్దాం. और उन सभी लोगों से जरूर कहना चाहेंगे कि जो उम्मीद, जो विश्वास आप लोगों ने हम पे जताया है, उस उम्मीद पर हम जरूर खरे उतरेंगे और मिल करके जो डबल इंजन की सरकार है, एक इंजन भ्रष्टाचार में है, एक इंजन अपराध में है, ऐसी 20 साल पुरानी निकम्मी सरकार को हम लोग उखाड़ करके फेंकेंगे। और उन सभी लोगों से जरूर कहना चाहेंगे कि जो उम्मीद, जो विश्वास आप लोगों ने हम पे जताया है, उस उम्मीद पर हम जरूर खरे उतरेंगे और मिल करके जो डबल इंजन की सरकार है, एक इंजन भ्रष्टाचार में है, एक इंजन अपराध में है, ऐसी 20 साल पुरानी निकम्मी सरकार को हम लोग उखाड़ करके फेंकेंगे। और సో తేజస్వి యాదవ్ మాట్లాడుతున్న మాటలు మనం చూసాం. సో మహాగఠబంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా నేను పలు హామీలు ఇస్తున్నానని చెప్పి ఆయన ఏం చెప్పుకొచ్చారు. కమిషన్లు, తర్వాత నేర ప్రవృత్తి, తర్వాత బీహార్లో ఎడ్యుకేషన్ గురించి, బీహార్ నుంచి చాలామంది వలస వెళ్ళే దాని గురించి, సో గత ప్రభుత్వాలు ఏం చేశాయని ఎన్డీఏ కూటమిని ఎక్కువ పెడుతూ ఆయన మాట్లాడుకొచ్చేటువంటి మాటలు మనం చూసాం. సో తేజస్వి యాదవ్ సెంట్రిక్గా ఈసారి బీహార్ ఎన్నికలకు సంబంధించి కొంత హాట్గా ఉండే అవకాశం ఉంది. మరి ఎన్డీఏ కూటమి, నితీష్ కుమార్ అవసరం ఇప్పుడు డెఫినెట్గా బీజేపీ ఉంది కాబట్టి బీజేపీ దగ్గరుండి మరి నితీష్ కుమార్ని గెలిపించాల్సిన అవసరం ఉంది. మరి అక్కడ ఏం జరుగుతుందో చూడాల్సిన అవసరం అయితే కనబడుతోంది. బీహార్లో చాలా ఉత్కంఠభరితమైనటువంటి ఎన్నికల పోరు జరిగే అవకాశం అయితే కనబడుతోంది. మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, సో జనరల్గా కాంగ్రెస్ ఎక్కడైతే కూటమిలో ఉంటుందో కాంగ్రెస్ పైచేయి సాధించాలి, కాంగ్రెస్ అగ్రగామిగా ఉండాలని చూస్తూ ఉంటారు. దానికి పెద్ద ఉదాహరణే ఇండి బ్లాక్.
ఇండియా బ్లాక్లో కూడా ఆ కాంగ్రెస్ అగ్రగామిగా ఉండాలని ప్రయత్నం చేసింది. అది పూర్తిగా ఉందా, కూలిపోయిందా, ఇప్పటికీ అర్థం కాని పరిస్థితి. కొన్ని సందర్భాలు అనిపిస్తూ ఉంటుంది నిజంగానే ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా ఇండియా బ్లాక్ అనేది ఏర్పడింది, అది ఉందా, ఊడిపోయిందా అనేది. సో కానీ జనరల్గా అటువంటి సిచ్యువేషన్ నుంచి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ స్వయంగా తమ పార్టీ కాదు, మా మహాగఠబంధన్ అంటే మా కూటమికి సంబంధించి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ అని ప్రకటించింది. సో ఏ రకమైన స్ట్రాటజీతో వెళ్ళబోతోంది కాంగ్రెస్ అండ్ ఆర్జేడీ పార్టీలు, అక్కడ ఏం జరగబోతోంది? యాక్చువల్ గా ఇంకా సీట్ల పంచాయతీ కొనసాగుతోంది ఇండియా కూటమిలో. మొత్తం ఈ మహాగఠబంధన్ కి సంబంధించిన ఏదైతే బీహార్ ఎన్నికల్లో ప్రతిపక్షాలన్నీ ఏకమై కూటమిగా పోటీ చేస్తున్నాయో ఇంకా సీట్ల పంచాయతీ ఉంది. సీట్ల పంచాయతీ తేలలేదు, కానీ ముఖ్యమంత్రి అభ్యర్థిని మేరం జాయింట్ గా ప్రకటన చేసినటువంటి పరిస్థితి. తేజస్వి యాదవ్ పేరు ప్రకటన చేశారు. దాంట్లో సర్వే చేసుకున్న తర్వాతనే తేజస్వి యాదవ్ అయితేనే కరెక్ట్ గా అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఇప్పటికే అన్ని సర్వేలు ఎన్డీఏ విజయం సాధిస్తుంది అక్కడ అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఎన్డీఏ కూటమే మళ్ళీ అధికారంలోకి వస్తుందని సర్వేలు చెప్తుండడంతో సెఫాలజిస్టులంతా రిపోర్టులు బయట పెడుతుండడంతో అలర్ట్ అయ్యారు. తేజస్వి యాదవ్ అయితేనే కరెక్ట్ మన తరఫు నుంచి అనేటువంటిది ఇంకా స్టేట్మెంట్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా అయితే ఖరారు చేశారు. కానీ ఇంకా సీట్ల పంచాయతీ తేలాల్సినటువంటి అవసరం ఉంది, స్పష్టత రావాల్సింది, ఎవరికి ఎన్ని సీట్లు పంపకాలు చేసుకోవాలని. ఒక సందర్భంలో ఇండియా కూటమిని ఆర్జేడీ వ్యతిరేకించినటువంటి సిచ్యువేషన్, మీరు మాకు అవసరం లేదు, మేము పూర్తి అన్ని స్థానాల్లో పోటీ చేస్తామనేటువంటిది ఆర్జేడీ స్టేట్మెంట్ చేశారు. సో ఇక నష్ట నివారణ బీజేపీని ఇక్కడ ఎన్డీఏ కూటమిని నివారించాలంటే ఖచ్చితంగా కూటమిగా జట్టు కట్టాలి, అందరి ఏకాభిప్రాయంతో ముందుకు పోవాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. దాంట్లో భాగంగానే విపక్షాలన్నీ భాగస్వామ్య పక్షాలన్నీ మహాకూటమిలో ఉన్నటువంటి ఏకగ్రీవంగా ఒక ఏకాభిప్రాయానికి వచ్చి తేజస్వి యాదవ్ సారథ్యంలోనే ఎన్నికల్లో పోటీ చేయాలి అనేటువంటి అన్ని పార్టీలు కలిసి ముందుకు వెళ్ళాలనేటువంటిది నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఇప్పటి వరకు ఈ మహాగఠబంధన్ లో ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాలు కలిసి లెట్స్ గో బీహార్, లెట్స్ చేంజ్ బీహార్, ముందుకు నడుద్దాం, బీహార్ ను మారుద్దాం అనేటువంటి ఒక స్టేట్మెంట్, ఒక స్లోగన్ ని ప్రజల్లోకి తీసుకెళ్లన్న ప్రయత్నం చేస్తా ఉన్నారు. యాక్చువల్ గా మనోజ్, ఇక్కడ కీలకంగా ఈ రోజు తేజస్వి యాదవ్ తెరపైకి రావడానికి గల ప్రధాన కారణం ఏంటంటే లోకల్ ఇష్యూస్ ని మైనస్ చేసినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ లోకల్ ఇష్యూస్ అన్నింటిని పక్కన పెట్టి కాంగ్రెస్ అక్కడ ఉన్నటువంటి సందర్భంలో ఓట్ చోరీ అనేటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ఆ ఓట్ చోరీ మొత్తం యూటర్న్ తీసుకుంది, అది కాంగ్రెస్ కి దెబ్బ కొట్టే ప్రయత్నం చేసింది. ఒక రకంగా ఇండియా కూటమికి ఎదురు దెబ్బ తగిలింది. ఓట్ చోరీ విషయంలో జరగాల్సిన లాభం కంటే ఇండియా కూటమికి నష్టం ఎక్కువ జరిగింది కాంగ్రెస్ కూటమికి. సో మొదటి నుంచి ఆర్జేడీ, తేజస్వి యాదవ్ స్థానికంగా ఉన్న సమస్యలు, నిరుద్యోగం కావచ్చు, అక్కడ ఇంకా కొన్ని స్థానిక సమస్యలు, స్థానికులకు ఇవ్వాల్సినటువంటి ఇంపార్టెన్స్ ఉద్యోగాల్లో కానీ ఉపాధిలో కానీ ఇంకా వాటిపైన పోరాటం చేశారు. వాళ్ళు అదే స్టాండ్ పైన ఉన్నారు, ఆర్జేడీ కానీ తేజస్వి కానీ. కాంగ్రెస్ మాత్రం మొత్తం ఓవర్ హైజాక్ చేయాలనేటువంటిది పొలిటికల్ లైన్ తీసుకొని ఓట్ చోరీ అన్నారు. ఆ ఓట్ చోరీతో ఈ రోజు కాంగ్రెస్ చతికిల పడిపోయేటువంటి పరిస్థితి ఉంది, ఒంటరిగా పోటీ చేయలేనటువంటి పరిస్థితి. ఒకవేళ పోటీ చేసినా పర్ఫార్మెన్స్ చేయలేని సిచ్యువేషన్ కి చేరడంతోనే లాస్ట్ కు తేజస్వి యాదవ్ ని తప్పని పరిస్థితుల్లో తెరపైకి తీసుకురావాల్సినటువంటి సిచ్యువేషన్ బీహార్ లో ముందుకు వచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. ఒకవైపు ఆల్రెడీ అఖిలేష్ యాదవ్ కి సంబంధించి ఆయన స్టేట్మెంట్ మనం గతంలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళను ఒప్పుకోమనేటువంటిది ఉత్తరప్రదేశ్ లో స్టేట్మెంట్. సేమ్ అట్లాగే ఇక్కడ ఆర్జేడీ తరఫు నుంచి సేమ్ తేజస్వి యాదవ్ ఈ అంశాన్ని తెరపైకి తెచ్చారు. బీహార్ లో కాంగ్రెస్ ను ఒప్పుకోము, మేమే పోటీ చేస్తామనేటువంటి. సో మళ్ళీ యూపీలో జరిగినటువంటి సంఘటన బీహార్ లో పునరావృతం కావద్దు, కాస్త కనీసం ఆ గఠబంధన్ లో అందరి ఆమోద పేరుకు తేజస్వి యాదవ్ పేరు తీసుకోవాలనేటువంటిది తప్పని పరిస్థితుల్లో, ఇష్టం లేకపోయినా కాంగ్రెస్ అనే పేరును యాక్సెప్ట్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. దానికి రీజన్ ఓట్ చోరీ కారణం. ఓట్ చోరీ అనేటువంటి అంశం ఫెయిల్ కావడం కాంగ్రెస్ ఎత్తుకున్న నినాదం. తేజస్వి యాదవ్ స్థానిక సమస్యలపైన తీసుకున్నటువంటి అంశం ప్రజల్లో కాస్త బ్రతికుండడం, సింపతి ఉండడం. గతంలో ముఖ్యమంత్రి లాలు, తర్వాత రబ్రీదేవి వీళ్ళంతా కుటుంబ సభ్యులే కాబట్టి కంతో ఇంతో కాస్త చరిష్మా, పొలిటికల్ చరిష్మా ఈ కుటుంబానికి ఉండడంతో వీరి పేరునే ఫైనల్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఇంకా సీట్ల పంచాయతీ తేలేయడానికి కాస్త సమయం పట్టే అవకాశం ఉంది. మొదటి దశ ఎన్నికలకు అత్యంత టైం చాలా దగ్గర పడింది. మొత్తం 3 దఫాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి బీహార్ లో కాబట్టి ఈ మూమెంట్ లో కనీసం పేరుతోనైనా ప్రజల్లో ఉండేలా, పోటీలో నిలిచేలా ఈ మహాగఠబంధన్ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ మధు. సో మొత్తంగా బీహార్ ఎన్నికలకు సంబంధించి అటు మహాగఠబంధన్ అంటే మహాకూటమికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేజస్వి యాదవ్ని రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ ప్రకటించారు. సో ప్రస్తుతానికి తేజస్వి యాదవ్ చుట్టే ఈసారి బీహార్ ఎన్నికలు జరిగే అవకాశం కనబడుతోంది. ఇంకా సీట్లకు సంబంధించి పంపకాల ప్రక్రియ పూర్తి కాకమునిపై ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించేశారు. నవంబర్ 6, 11 2 తేదీల్లో
ఎన్నికల పోలింగ్ ఉంది, 14వ తేదీన రిజల్ట్స్ కూడా ఉన్నాయి. చూద్దాం మరి ఏం జరుగుతుందో బీహార్ ఎన్నికలకు సంబంధించి. సో బీహార్ ఎన్నికల్లో ఈసారి కొంత డెఫినెట్గా ప్రభుత్వానికి సంబంధించి అటు నితీష్ కుమార్ యాదవ్ కొన్ని రోజుల పాటు తేజస్వి యాదవ్తో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, ఆ తర్వాత ముందుగా బీజేపీతో ఏర్పాటు చేయడం, ఆ తర్వాత విత్డ్రా చేసుకొని తేజస్వి యాదవ్తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, మళ్ళీ విత్డ్రా చేసుకొని మళ్ళీ బీజేపీతో కలిసిపోవడం, ఇవన్నీ కూడా కొంత పబ్లిక్లో కూడా కన్ఫ్యూజన్ క్రియేట్ చేశాయి నితీష్ కుమార్ పట్ల. మరి ఈసారి తేజస్వి యాదవ్ని ఏ రకంగా స్వీకరిస్తారో చూడాలి. మీ అభిప్రాయం ఏంటి? బీహార్ ఎన్నికల్లో బీహార్ నుంచి చాలామంది తెలంగాణ తెలుగు రాష్ట్రాలకి వలస వస్తూ ఉంటారు, ఆ వలసని ఆపుతానని చెప్పి తేజస్వి యాదవ్ చెప్తున్నారు. మరి సో ఏం జరుగుతుందో చూడాలి. ఎవరు గెలిస్తే బాగుంటుందో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అట్ ద సేమ్ టైం నితీష్ కుమార్ ఈసారి ఎలాగైనా గెలిపించాల్సిన బాధ్యత బీజేపీ తీసుకునే అవకాశం లేదంటే ఎంపీల సపోర్ట్ కూడా ఆయన అధికంగా ఇచ్చారు కాబట్టి సో ఆ ఎంపీల సపోర్ట్ కోసమైనా నితీష్ కుమార్ వైపుగా బీజేపీ చాలా కాన్ఫిడెంట్గా నిలబడి ఎక్కడెక్కడ ఏ రాష్ట్రాల్లో ఎటువంటి స్ట్రాటజీ అయితే ఉపయోగించిందో ఆ స్ట్రాటజీని తప్పకుండా బీహార్లో ఉపయోగించి తమ అధికార అంగబలాన్ని మొత్తాన్ని ప్రదర్శించి నితీష్ కుమార్ వైపుగా బీజేపీ నిలబడాల్సిన అవసరం కూడా ఉంది. మరి చూద్దాం ఏం జరుగుతుందో. और उन सभी लोगों से जरूर कहना चाहेंगे कि जो उम्मीद जो विश्वास आप लोगों ने हम पे जताया है उस उम्मीद पर हम जरूर खरे उतरेंगे और मिल करके जो डबल इंजन की सरकार है, एक इंजन भ्रष्टाचार में है, एक इंजन अपराध में है, ऐसी 20 साल पुरानी निकम्मी सरकार को हम लोग उखाड़ करके फेंकेंगे. ఏమేంది అంకల్? పవర్ బిల్లు చేపుకు హై బీపీ బహి నేను తెల్లు పెట్టుకొని బిల్లు బీపీ అంటావేంటి అంకుల్? బిల్లు అమ్ముకొని బిల్లు కట్టమంటావా? ఇంటి పైకప్పు నమ్ముకోమంటున్నాను. ట్రూజాన్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకోండి, ఫ్రీ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకోండి. ఇది చెప్తే లో బీపీ వచ్చి పోతారేమో, ఒక్కోసారి బిల్లు మొత్తం ఫ్రీ అయిపోద్ది. ట్రూజోన్ సోలార్ పవర్, సూపర్ పవర్.